రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. సరే, ఈ మధ్య కాలంలో టీనేజ్ పిల్లలు ఎక్కువగా వాయిస్ అంటే లైక్ ఎట్లా అంటే అబ్బాయిలా కాకుండా కొంచెం అమ్మాయిలా వాయిస్ రావడము, వాళ్ళ వాయిస్ అనేది అంటే వాళ్ళు చేంజ్ చేసుకుంటున్నారో లేకుంటే వాళ్ళ నుంచి వస్తున్న ప్రాబ్లమో తెలియదు. కానీ ఎక్కువగా సోషల్ మీడియాలో చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే వాయిస్, వాళ్ళ బిహేవియర్. సో దీనికి సంబంధించి అసలు ఆ వాయిస్ అలా ఎందుకు వస్తుంది, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది మన దగ్గర? యూజువల్గా దీన్ని ప్యూబ్రోఫోనియా అంటామండి. ప్యూబ్రోఫోనియా అంటే ఇప్పుడు మేల్కి అరౌండ్ 15 years అప్పుడు మేల్ వాయిస్ రావాలి. ఎందుకంటే చిన్నప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలకు కామన్గా ఒకే వాయిస్ ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీ వాయిసెస్. ఈ ఏజ్ వచ్చేటప్పటికి ఏమైందంటే అరౌండ్ 15 years అప్పుడు ఈ అబ్బాయిలకి మేల్ వాయిస్, మస్కులైన్ వాయిస్ రావాలి, అమ్మాయిలకేమో ఫెమిన్ వాయిస్, అమ్మాయిల వాయిస్ రావాలి. యూజువల్గా 13 నుంచి 14 years అప్పుడు అమ్మాయిలకు అమ్మాయిల వాయిస్ వస్తుంటుంది, అబ్బాయిలకు అబ్బాయిల వాయిస్ వస్తుంటుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో అవి సర్కమ్స్టెన్స్ నుంచి అనుకోవచ్చు, రేర్గా హార్మోనల్ ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు. వాటి నుంచి ఏమవుతుందంటే ఈ అబ్బాయిలకి అమ్మాయిల వాయిస్ కంటిన్యూ, అంటే చిన్నపిల్లలప్పుడు ఏదైతే వాయిస్ ఉంటుందో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట. అమ్మాయిలకు కూడా అలానే చిన్నప్పుడు అమ్మాయిల హై ఫ్రీక్వెన్సీ ఉన్న ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము అది మస్కులైన్ వాయిస్ అబ్బాయిల వాయిస్లో అవుతుందన్నమాట. దీన్ని ప్యూబ్రోఫోనియా అంటాం అన్నమాట. కానీ దీనికి బేసిక్గా ఏంటంటే మనం ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే యూజువల్గా వాళ్ళ బేస్ వాయిస్ని మనం ఈజీగా ఇవ్వగలుగుతాం అనమాట. సాధారణంగా ఈ వాయిస్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ సర్కమ్స్టెన్స్ నుంచి వస్తుంటాయి అన్నమాట. యూజువల్గా చిన్నప్పుడు అబ్బాయిలు కనుక ఎక్కువ లేడీస్తో ఉంటాయి, అంటే పిన్నితో కానీ అత్తమ్మతో కానీ మమ్మీతో కానీ ఎక్కువ అటాచ్ అయి ఎక్కువ వాళ్ళతోటే ఉంటే యూజువల్గా ఏంటంటే వాళ్ళ వాయిసే నార్మల్ అనుకొని ఇతను కూడా ఆ వాయిస్ని మిమిక్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. సో దాంతో ఫ్రీక్వెన్సీ అనేది సెల్ఫ్ మాడ్యులేషన్ అయ్యి ఆ అబ్బాయికి ఆ లేడీ వాయిస్ అనేది కొద్దిగా ఉంటుందన్నమాట. బేసిక్గా ఇది కారణం. కానీ ఇలాంటి వాళ్ళు మనం కొద్దిగా హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకోవటం కూడా మంచిదండి. ఈ ప్రొజెస్ట్రాను, ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే సపోజ్ మనకు హార్మోన్స్, అబ్బాయికి ఏవైతే హార్మోన్స్ డెవలప్ కావాలో ప్యూబర్టీ టైంలో, ఒకవేళ అవి ఇంక్రీజ్ కాకపోయినా కూడా వీళ్ళకి ఆ ఫెమైన్ వాయిస్ ఉండి ఆ లేడీస్ వాయిస్ కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. దీన్ని మనం ప్యూబ్రోఫోనియా అంటాం. ఈ మేల్స్లో ఉండే ఆ ప్యూబ్రోఫోనియాని మనం చాలా ఈజీగా కరెక్ట్ చేయొచ్చండి. అరౌండ్ 15 years అప్పుడు కనుక వాళ్ళు వచ్చినట్లయితే మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్కి, మోస్ట్ ఆఫ్ ద బాయ్స్కి మనం స్పీచ్ థెరపీ ఇచ్చి, అది కూడా అతి తక్కువ టైంలో 3 to 5 sessions, మ్యాక్సిమం 10 sessions వాళ్ళకి మళ్ళీ అబ్బాయిల వాయిస్ వచ్చేటట్టు చేయగలుగుతాం అనమాట. అదే వీళ్ళు కనుక 23 నుంచి 25 years దాకా డిలే చేసినట్టయితే స్పీచ్ థెరపీ ఇవ్వచ్చు, కానీ ఒక్కోసారి స్పీచ్ థెరపీ ఇచ్చినా కూడా వాళ్ళకి నార్మల్ బేస్ వాయిస్, మేల్ వాయిస్ రాదనమాట. అలాంటప్పుడు థైరోప్లాస్టీ విధానం ద్వారా, థైరోప్లాస్టీ టైప్ 3 అంటాం, ఆ విధానం ద్వారా వాళ్ళకి ఆ మజిల్ని బల్క్ని పెంచి మస్కులైన్ వాయిస్ని తీసుకురావచ్చు అనమాట. సో యూజువల్గా ఏంటంటే మనం ఈ ప్యూబ్రోఫోనియా ఉన్న అబ్బాయిలకు కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. అలానే అమ్మాయిలు చూసినట్లయితే అమ్మాయిలకి మస్కులైన్ వాయిస్, మేల్ వాయిస్ అనేది యూజువల్గా సర్కమ్స్టెన్స్ నుంచి ఉండదు, కానీ బట్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కోసారి రావచ్చు. ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్లో ప్రొజెస్ట్రాన్ కొంచెం ఎక్కువ ఉన్నా, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్స్ ఉన్నా, అలానే సైకలాజికల్గా కూడా కొంతమంది ఏంటంటే దే వాంట్ టు మిమిక్ మేల్ అనమాట. ఒకవేళ సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నా అలాంటప్పుడు ఈ ఫిమేల్స్కి కూడా మేల్ వాయిస్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఫిమేల్స్లో ఉండే ప్యూబ్రోఫోనియాని యూజువల్గా మనం స్పీచ్ థెరపీ ఇవ్వచ్చు. స్పీచ్ థెరపీ ద్వారా మనం ఈజీగా వాళ్ళకి ఫిమేల్ వాయిస్ తీసుకురావచ్చు అనమాట. ఆ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ అవన్నీ ఇచ్చినట్లయితే, ఒకవేళ రేర్ సిచ్యువేషన్లో వాళ్ళకి స్పీచ్ థెరపీ ద్వారా వాళ్ళకి ఆ మేల్ వాయిస్ నుంచి ఫిమేల్ వాయిస్ రానట్లయితే టైప్ 4 థైరోప్లాస్టీ అంటాం. ఈ టైప్ 4 థైరోప్లాస్టీ చేసి వాళ్ళకి మంచిగా వాయిస్ని ఇంప్రూవ్ చేయొచ్చు అన్నమాట. ఇది చాలా సింపుల్ ఆపరేషన్ అన్నమాట. యూజువల్గా చేయించుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ టైప్ 4 థైరోప్లాస్టీలో మనం వోకల్ కార్డ్ లెంత్ని ఇంక్రీజ్ చేసి ఆ ఫ్రీక్వెన్సీని పెంచేసి వాళ్ళకి ఫిమేల్ వాయిస్ని తీసుకొస్తామన్నమాట. అలానే మేల్స్లో వచ్చేసి ఆ వోకల్ కార్డ్ లెంత్ని తగ్గించేసి వాళ్ళకి మేల్ వాయిస్ తీసుకొస్తాం అన్నమాట. యూజువల్గా మనం ఈ ప్యూబ్రోఫోనియాని చాలా సింపుల్గా ట్రీట్ చేయొచ్చు. ఏదర్ సింపుల్ సర్జరీ ద్వారా కానీ,
స్పీచ్ థెరపీ ద్వారా కానీ. సో ఎవరికైనా కూడా ఈ ఫ్యూబ్రోఫోనియా ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లలకి వాళ్ళు కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హైదరాబాద్లోని పంజాగుట్లోని ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించినట్లయితే అక్కడ ఈఎన్టీ డాక్టరు, స్పీచ్ పెథాలజిస్ట్, స్పీచ్ కన్సల్టేషన్ చేసి అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చి ఏదైనా స్పీచ్ థెరపీ ద్వారా కానీ సర్జరీ ద్వారా కానీ వాళ్ళకి వాళ్ళ బేస్ వాయిస్ అంటే మేల్స్కి మేల్ వాయిస్, ఫిమేల్స్కి ఫిమేల్ వాయిస్ వచ్చేటట్టు చేయొచ్చు. సో ఫ్యూబ్రోఫోనియా అనేది నాట్ ఏ కాంప్లికేటెడ్ డిజార్డరు. దీన్ని కనుక మనం జాగ్రత్తగా డీల్ చేసినట్లయితే వాళ్ళకి నార్మల్ వాయిస్ని ఇచ్చి వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ లేకుండా, ఎస్పెషల్లీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఈజీగా వాళ్ళని, ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ అంతే ఉన్నట్లయితే వాళ్ళకి సైకలాజికల్గా కూడా డిస్టర్బ్ అవుతారు. ఎందుకంటే 15 నుంచి 23-25 ఇయర్స్ అనేది చాలా పీక్ పీరియడ్. ఆ టైంలో వాళ్ళు కనుక పబ్లిక్లో ఇంటరాక్షన్ కాకపోయినా, ఎడ్యుకేషన్లో సరిగ్గా పర్ఫామ్ కాకపోయినా, వాళ్ళ ప్రొఫెషనల్ థింగ్స్ సరిగ్గా చేయలేకపోయినా బికాస్ ఆఫ్ ఇనిబిషన్స్, మాట్లాడితే మళ్ళీ ఏమనుకుంటారో అని, అలాంటి అన్నిటిని కూడా మనం ఎర్లీగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ బేస్ వాయిస్ని ఇచ్చి వాళ్ళ లైఫ్ క్వాలిటీని, వాళ్ళ లైఫ్ అచీవ్మెంట్స్ని కూడా మనం మంచిగా ఇంప్రూవ్ చేయొచ్చు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని